గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం ఇప్పుడు చిన్న స్టోరీ నేర్చుకుందామా? కథ. ఏం కథ? రోడ్డు దాటుతున్న రమ్య. రోడ్డు దాటుతున్న రమ్య. ఇక్కడ చూడండి. రమ్యకి తన అమ్మా నాన్నతో కలిసి బయట నడవడం, ఇరుగు పొరుగు పరిసరాలు చూడడం, పార్కులో ఆడుకునే పిల్లలను చూడడం మరియు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు పండ్లు కొనడం ఇష్టం. రమ్యకి వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి నడవడము, మార్కెట్లో పోయి కూరగాయలు పండ్లు కొనుక్కోవడం అంటే చాలా ఇష్టం అంట. ఇక్కడ చూడు, ఒకరోజు మార్కెట్కి వెళ్ళినారు. ఎవరు వెళ్ళింది? మార్కెట్కి వెళ్ళింది రమ్య వెళ్ళింది. మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినారా? నువ్వు కూడా వెళ్ళినావా? ఏమేమి కొనుక్కున్నారు నన్న మార్కెట్లో? ఆపిల్. వెరీ గుడ్. మీరు? జామకాయ. నువ్వునన్నా? బేరికాయ. వెరీ గుడ్. అట్లా తీసుకున్నారు కదా. ఆరెంజ్. వెరీ గుడ్. నువ్వు కూడా ఆరెంజా? ఎవరితో పోయినారు నన్న మార్కెట్కి? మీ అమ్మలతోనా? వెరీ గుడ్. మీరు? మీ డాడీతోనా? మీ అబ్బోడంతా పోయినారా? ఇక్కడ చూడండి. అట్లా రమ్య వాళ్ళ అమ్మా నాన్నతో మార్కెట్కి వెళ్ళింది. టమాటాలు కొనుక్కుందాము అనేసి. పుని బాగా కూర్చోనన్న. ఏం కొనుక్కుందాము అనేసి? టమాటాలు కొనుక్కుందామనేసి మార్కెట్కి వెళ్తా ఉన్నప్పుడు రోడ్డు దాటుతున్న బూరలో అమ్ముకుంటున్న మనిషిని చూసింది. పరిగెత్తిపోయి కొనుక్కుందాము అనుకునింది. కానీ అమ్మ నాన్న చేతులు గట్టిగా పట్టుకున్నారు రమ్యకి. ఓకేనా? కానీ రమ్య అమ్మ నాన్న తన చేతిని గట్టిగా పట్టుకొని మనం రోడ్డు దాటడానికి ముందు ట్రాఫిక్ లైట్ ఆకుపచ్చ రంగులో వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎరుపు రంగు ఎట్లా? ఆగమని. పసుపు రంగు రోడ్డు దాటడానికి సిద్ధంగా ఉండాలి అని. ఆకుపచ్చ రంగు వెళ్ళమని అర్థం. ఈ విధంగా మనం సురక్షితంగా ఉంటాం అని చెప్పారు. రమ్య వల్ల డాడీ చెప్పినారంట. ఓకేనా? ఇక్కడ చూడు, ఇది ట్రాఫిక్ లైట్ నాన్న. ఇదేమి ట్రాఫిక్ లైట్. రమ్య తన అమ్మా నాన్న చెప్పిన మాటలు జాగ్రత్తగా వినింది. ట్రాఫిక్ లైట్ ఎరుపు నుంచి పసుపు, పసుపు నుంచి ఆకుపచ్చ వచ్చే వరకు గమనిస్తూ ఉంది ట్రాఫిక్ లైట్ ని. ఆకుపచ్చ రంగులోకి ట్రాఫిక్ లైట్ మారగానే తన అమ్మా నాన్న చేతులు పట్టుకొని ముగ్గురు కలిసి రోడ్డుని దాటారు. ఇక్కడ చూడు, ముగ్గురు గ్రీన్ సిగ్నల్ వచ్చే కొందరికి రోడ్డు దాటుతా ఉన్నారు. ఎవరెవరు దాటుతా ఉన్నారు? రమ్య వాళ్ళ నాన్న, అమ్మ, రమ్య ముగ్గురు దాటుతా ఉన్నారు. రమ్య తను ట్రాఫిక్ నియమాలను అనుసరించినందుకు గర్వపడింది మరియు సురక్షితంగా ఉంది. అలా ముగ్గురు మార్కెట్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డు దాటే ముందు రెండు వైపులా చూసుకోవాలి. ఇక్కడ చూడండి అన్న, రోడ్డు దాటేటప్పుడు ఈ పక్క బండ్లు వస్తాయా ఆ పక్క వస్తాయా చూసుకొని దాటాలి. ఒకరికొకరు చేతులు ఇట్లా పట్టుకొని పోవాలి. ఆకుపచ్చ రంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అని తన తల్లిదండ్రులు చెప్పిన మాటలు రమ్య గుర్తు తెచ్చుకుంది. ఆ రోజు నుండి రమ్య ఎప్పుడు రోడ్డు దాటినా మరింత జాగ్రత్తగా ఉండేది. అర్థమైందా? ఎవరు కథ ఇది? రమ్య. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. రమ్య ఎక్కడికి వెళ్ళింది ఒక రోజు? వెరీ గుడ్. మార్కెట్ కి. ఎవరితో పోయింది పుని? అమ్మా నాన్నతో పోయింది. బాగా కూర్చోవాలి.
అమ్మా నాన్నతో మార్కెట్ పోయింది కదా. అక్కడ ఏం నేర్చుకునింది? ట్రాఫిక్ లైట్ గురించి నేర్చుకునింది రమ్య. ట్రాఫిక్ లైట్ గురించి నేర్చుకుంది. ఆకుపచ్చ ఉంటే వెళ్ళమని అర్థం, ఎరుపు రంగు ఉంటే అక్కడే వెయిట్ చేయాలని అర్థం, ఎల్లో కలర్ పసుపు రంగు ఉంటే ఏం అర్థము? అదే మనము వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని అర్థం. ఈ ట్రాఫిక్ లైట్ గురించి రమ్య నేర్చుకునింది. మనం కూడా మార్కెట్కి వెళ్తాం కదా, వెళ్తామా? మార్కెట్కి వెళ్ళేటప్పుడు రోడ్డు దాటేటప్పుడు అటు సైడు ఇటు సైడు చూసుకొని నిదానంగా దాటాలి. అర్థమైందా? అర్థమైందా? నిదానంగా ఆ పక్క ఈ పక్క చూసుకొని ఒకరికొకరు చేతులు పట్టుకొని దాటాలి.